షటర్ ముంగట చీరలు వేసుకొని కూర్చుడే. అటు పోయి కూర్చోవద్దు ఇక నేను, అటు నడవద్దు అసలు. గలీలా ఇట్లా కూర్చోవాలి, గలీలనే షేవింగ్ చేసుకోవాలి దినం తప్పి దినం. పెళ్ళాం రోజు కూర్చొని బాసనలు ఉంటుంది, అటు పోవద్దు ఇటు పోవద్దు. ఈ నల్ల ముట్టొద్దు ఆ నల్ల ముట్టొద్దు, అటు నడవద్దు. ఇదంతా ఏదో నాకు అర్థమే తెలియదు. అడు పోయిన నెల ఏప్రిల్ నుంచి కూర్చుంటున్నాడా. సరే కూర్చుంటే కూర్చున్నాడు, చల్లగాలికి కూర్చున్నాడేమో, జరగచ్చు కదా. మనుషులు పోతే జరగడాడు. నిన్న కూడా చీర అట్లా మధ్యలో పెట్టి పక్కకి రిలేషన్లో వాడుకున్నా, అంటే చీరని జరుపుకొని పోవాలి. అట్లయినా జరుపుకొని పోయినా. వీని బాధ ఏందని అర్థమైతే లేదు అసలు. దారిలో కూర్చుంటుండు, అరే పక్కకు జరుగురా అంటే అటు జరుగుతలేడు. ఇంకా కొంచెం ఇప్పుడు సైడ్కి జరిగి కూర్చుంటాడు, లేకపోతే మధ్యలో చీరలేసి కూర్చుంటాడు. అని పిల్ల మధ్యలో కూర్చొని బాసన దోపుతుంటాడు. అటు పోదు ఇటు పోదు మనుషులు. అడు పోనీ అదే అయితే ఒక 40 నిమిషాలు కూర్చొని అది చేసుకొని పొద్దున్నే ఏదో కక్కుతుందో ఉంచుతుందో ఏం చేస్తుందో అది వెళ్ళిపోతుంది. ఇక వీడు చూస్తే పొద్దుగాల నుంచి సాయంత్రం దాకా ఆనే వస్తుడు. మరి అటు నడవాలా వద్దా? ఏమని అంటే, నువ్వు ఎందుకున్నవే ఈడెందుకున్నవే, వెళ్ళిపోవే, మా అన్నని ఎందుకు పెళ్ళి చేసుకున్నవే, వాని మాటలు ఎట్టున్నాయి చూడండి. ఇట్లా ఎంతమంది నిలబడతాడు వీడు వీని పెళ్ళాం కలిసి. ఇట్లా ఎంతమందితో గొడవలు చేసి నిలబడతారు. ఏమన్నా అంటే నీకు పిచ్చి ఉందే అంటుండు. ఇట్లా 2 చేతులు ఇట్లా పెట్టుకొని నిలబడుతుండు మధ్యలో. జర్ర నేను వరండా ఉడుచుంటేనే వాడు ఇట్లా మీద పడినట్టే ఇట్లా పోతుంటాడు. వాడు జరుగు అని కూడా వాడు చెప్పాడు. మరి నేను ఎట్లా చెప్పాలా జరుగు అని? నేను ఎంతసేపు నిలబడ్డా, పొద్దుగాల ముసలాయనకి బూస్ట్ పాలు తీసుకోబోతున్నా అట్లనే నిలబడ్డా, జరుగుతలేడు వాడు. గ్లాసు వేడిది ఇట్లా చేతికి ఇట్లా పెట్టిన, అప్పుడు అవలముండా సురుకు పెట్టినవేంది అవలముండా అంటుండాడు. మేము వస్తుంటే పోతుంటే కాలు మీద కాలు వేసుకొని కూర్చొని కాలు తలిగిస్తుండు కదా మరి చైర్ మీద. నా బిడ్డ పోతున్న కాలు ముట్టుకున్నవాడు, కాలు ఇట్లా ముట్టుకుంటుంది నా బిడ్డ, కాలు కూడా తీయడు వాడు. నా బిడ్డని నన్ను చూస్తుంటే ఎప్పుడు ఎలగొట్టాలా, దీన్ని ఎప్పుడు పంపించాలని ఇట్లా కడుపులో రగిలిపోతుంది దానికి. 6 సంవత్సరాల నుంచి వాడు అది ఎంత ట్రై చేస్తున్నారు అంటే నన్ను నిలగొట్టనీకే అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ ఒక్కటి సక్సెస్ అవుతలేదు. అటు చుట్టాలని రెచ్చగొట్టిరు కొట్టిపిద్దామని, అది సక్సెస్ కాలే. ఇప్పుడు వాడది కలిసి కొడితే ఇది వెళ్ళిపోతుందని ఎంత ట్రై చేసిర్రు, ఇది పోతలేదు. ఏం చేయాలా ఇట్లా గెలికి కయ్యం తీస్తున్నారు వాడది ఇద్దరు కలిసి. ఇక కట్టుకున్నోడా వాడు ఏం తిట్టినా వెళ్ళిపోవే, మా అన్నని ఎందుకు పెళ్ళి చేసుకున్నామే, మేము ఊరేసుకొని చేస్తామే, ఇట్లా బ్లాక్మెయిల్ చేసుకుంటే ఇట్లా ఏమన్నా కానీ కట్టుకున్నోడు ఇట్లా చూసుకుంటుంటాడు. ఇది ఎప్పుడు వెళ్ళిపోతే ఇంకో దాన్ని తెచ్చుకుందాం, ఇది 3వది వెళ్ళిపోతే 4వ